హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ ప్రీవియస్ ఇయర్స్లో 1,30,000 ర్యాంక్ కూడా యూనివర్సిటీలో సీట్ అయితే రావడం జరిగింది. అసలు 1,30,000కి అసలు యూనివర్సిటీలో సీట్ ఎలా వచ్చింది, అలానే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టారు, అలానే ఎన్నో ఫేజ్ అలానే ఎన్నో రౌండ్లో మనకి ఈ యొక్క సీట్ అయితే రావడం జరిగింది యూనివర్సిటీలో అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఈ వీడియోలో మీకైతే ప్రొవైడ్ చేస్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే కౌన్సిలింగ్ సంబంధించి ఒక ప్రతిదీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ పీడిఎఫ్స్ కూడా మీకైతే అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు వెంటనే ఇప్పుడే రిజిస్టర్ అయితే అవ్వండి. త్వరలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా క్లోజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడే మీరు పీడిఎఫ్స్ అనేవి తీసుకొని 1 by 1 అన్ని చెక్ చేసుకొని ఆర్డర్లో పెట్టుకుంటే ప్రాపర్ వేలో మీరు కనుక వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు టాప్ కాలేజ్లో అలానే మీకు కూడా యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. అసలు ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటిది కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకు ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఏపీఎన్టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. ఈ యొక్క పీడిఎఫ్స్ వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్స్ లిస్ట్ పీడిఎఫ్ అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ బేస్ చేసుకొని టాప్ 2 లిస్ట్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. హైలైట్ చేసి మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో అలానే కాలేజ్ లిస్ట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, హాస్టల్స్ అవైలబిలిటీ కావచ్చు, అలానే కోర్సెస్ బ్రాంచ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే కాలేజ్ లిస్ట్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అలానే డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ కాలేజ్ లిస్ట్తో పాటు కోర్సెస్ లిస్ట్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. 24/7 టైం టు టైం అప్డేట్స్ అయితే వస్తాయి కౌన్సిలింగ్ సంబంధించి. అలానే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ పీడిఎఫ్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ కౌన్సిలింగ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అలానే కోడింగ్ యాప్టిట్యూడ్ మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మా సైడ్ నుంచి కూడా మీకైతే ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మాక్ టెస్ట్లు కూడా మేమైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్స్ కోడ్ ని స్కాన్ చేసి మీ యొక్క పేమెంట్ ఐడి ర్యాంక్ కార్డ్ మాకు గనక సెండ్ చేయగలిగితే వాట్సాప్ నెంబర్ కి 81794062 815210 hours లో కంప్లీట్ పీడిఎఫ్స్ మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. టైం టు టైం అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ మీకు 300 రూపీస్ కి మేమైతే ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు వెంటనే మీరైతే రిజిస్టర్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. కంప్లీట్ గా మీకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మీరైతే పేపర్ వర్క్ అయితే చేయాలండి. చేసిన తర్వాత మీరు కరెక్ట్ ప్రాపర్ వేలో వెబ్ ఆప్షన్ కనుక పెట్టుకోగలిగితే టాప్ కాలేజ్లో మీకు కావాల్సిన బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి మనం కాలేజ్ పర్పస్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఫస్ట్ మనకి ర్యాంక్ ఎంత వచ్చినా కూడా ఫస్ట్ మనం ప్రయారిటీ వచ్చేసి యూనివర్సిటీస్కి అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మనం అటానమస్ టాప్ కాలేజెస్కి అయితే ఇవ్వాలి. థర్డ్ ప్రయారిటీ వచ్చేసి మనం అఫిలియేటెడ్ కాలేజ్ని అయితే మనం అయితే చూస్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్లో. ఈ విధంగా ప్రాపర్ వేలో మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే మీకు మంచి కాలేజీలో సీట్ అయితే వస్తుంది. అలా అని చెప్పేసి మీరు ఎవరో చెప్పారు వాళ్ళు అంత కాలేజీలో పెట్టమన్నారని చెప్పేసి పీడిఎఫ్స్ ఇచ్చేసి అవి పెట్టారనుకోండి మీకు సీట్ కూడా రాదండి. ముందే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రాపర్ వేలో ఫస్ట్ మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా ఫస్ట్ ప్రయారిటీ యూనివర్సిటీస్, తర్వాత అటానమస్ కాలేజ్, తర్వాత అఫిలియేటెడ్ కాలేజెస్ ఇవ్వాలి. ఇలా ఇవ్వబట్టే వాళ్ళకి 1,30,000 ర్యాంక్ వచ్చినా కూడా యూనివర్సిటీలో సీట్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ప్రయారిటీ ఇదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ కాలేజ్ లిస్ట్ అయితే తీసుకోవాలి. మనకి తీసుకున్న తర్వాత అందులో టాప్ కాలేజ్ వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేటెడ్ కాలేజ్ అయితే మనం అయితే చూస్ చేసుకోవాలి. వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటైతే చెప్తాను. మీ ర్యాంక్ వచ్చేసి ఒక 50,000 అనుకోండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్లో మనం చెక్ చేసుకోవాలన్నమాట వెబ్ ఆప్షన్ లిస్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత. థర్డ్ ప్రయారిటీ వచ్చేసి మీరు మీ ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుందో అవైతే చూస్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని మీ యొక్క ర్యాంక్ వచ్చేసి 50K అనుకోండి. మీ కేటగిరీ వైజ్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ పీడిఎఫ్లో నుంచి మీరైతే చూస్ చేసుకోవాలి. కొన్ని కాలేజెస్ మీరు వచ్చేసి 50K రేంజ్లో కాకుండా 40K నుంచి అలానే 60K దాకా ఏ కాలేజీలో కట్ అవుతుందో మీకు ఏ బ్రాంచ్ కావాలో చూస్ చేసుకొని ఈ విధంగా మీరైతే వెబ్ ఆప్షన్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయాలండి. రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా కంప్లీట్గా పీడిఎఫ్స్ కూడా మేమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో కూడా 3 ప్రయారిటీస్ కింద డివైడ్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత అఫీషియల్గా మీకైతే కొన్ని చేంజెస్ అయితే చేసి అందులో మీకు కంప్లీట్గా పీడిఎఫ్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ప్రాపర్ వేలో మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రాంచ్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఒక బ్రాంచ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. మనకు వచ్చేసి సిఎస్సితో పాటు స్పెషలైజేషన్ ఐటీ అయితే ఉన్నాయండి. అలానే అదర్ బ్రాంచెస్ వచ్చేసి చాలా ఉన్నాయి. ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇలా చాలా ఉన్నాయి. మీకు ఏ బ్రాంచ్ కావాలో ఫస్ట్ వచ్చేసి మీరు 3 to 5 బ్రాంచెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క కాలేజీలో నుంచి ఫస్ట్ మీరు సిఎస్సి
తీసుకుంటే ఆ కాలేజీలో సిఎస్సితో పాటు స్పెషలైజేషన్ ఐటీ కూడా ఆప్షన్స్లో మీరైతే ఇవ్వాలి. మాకు ఈసీఈ ట్రిపుల్ కావాలనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ వాటికైతే ఇవ్వండి. నెక్స్ట్ మీరు సిఎస్సి నెక్స్ట్ స్పెషలైజేషన్ ఐటీ అయితే ఈ ప్రాపర్ వేలో మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. అలానే మీకు చెప్పినట్లు వీడియోలో 1,30,000కి టాప్ యూనివర్సిటీలో సీట్ అయితే రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి థర్డ్ ఫేజ్ అనగా ఫైనల్ ఫేజ్లో మనకి ఈ యొక్క సీట్ అనేది రావడం జరిగింది యూనివర్సిటీలో. అసలు ప్రాసెస్ ఎలా వచ్చింది ఏంటి అనేది విషయానికి వస్తే మనకి ఫస్ట్ 2 రౌండ్స్లో మనకి యావరేజ్ కాలేజ్లో తనకు కావాల్సిన సిఎస్సి బ్రాంచే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రౌండ్ ఫైనల్ ఫేజ్ ఉందని చెప్పేసి నన్ను అయితే కాంటాక్ట్ అయితే అవ్వడం జరిగింది, మెసేజ్ చేశారు. అలానే నేను చెప్పాను కూడా ఫస్ట్ ప్రయారిటీ మీరైతే యూనివర్సిటీస్కి ఇవ్వండి, తర్వాత టాప్ కాలేజ్కి అయితే ఇవ్వండి. దీనికంటే బెటర్ ఆప్షన్స్ మీరైతే ఇవ్వండి, మంచి కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పాను. స్టూడెంట్ కూడా అలానే వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫైనల్ ఫేజ్లో. మనకి ఆఫ్టర్ మనకి సీట్ అలాట్మెంట్ చూసుకున్న తర్వాత చూస్తే మనకి 1,30,654 ర్యాంక్కి యూనివర్సిటీలో సీట్ అయితే రావడం జరిగింది. మనకి ఆ ఇయరే మనకి యూనివర్సిటీస్ వచ్చేసి మనకి ఏపీ ఎంసెట్లో మనకి పార్టిసిపేట్ అయితే చేయడం స్టార్ట్ చేశారనమాట. అప్పుడే మనకి ఫస్ట్ టైం మనకి యూనివర్సిటీలో సీట్ అయితే రావడం జరిగింది. మనకి ఒక యూనివర్సిటీ వచ్చేసి అంత టాప్ అయితే కాదండి, మనకి స్కిల్ బేస్డ్ యూనివర్సిటీ అనమాట. ఇది వచ్చేసి ఈ ఒక యూనివర్సిటీ వచ్చేసి యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1,30,654 ర్యాంక్కి ఏదో యావరేజ్ కాలేజీలో చదివే కన్నా కూడా ఈ యొక్క యూనివర్సిటీలో మీరు చదవడం బెస్ట్ అనమాట. నా సజెషన్ వచ్చేసి మీరు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళైతే ఈ యొక్క కాలేజ్ అనేది ప్రిఫర్ చేయండి. ఫస్ట్ కూడా 80K అబవ్ వస్తే కనుక ఈ యొక్క యూనివర్సిటీని కూడా ప్రిఫర్ చేయండి. మనకి ఒక ప్రాబ్లం అయితే ఉందండి యూనివర్సిటీలో, మనకి ట్రాన్స్పోర్ట్ అనేది అంత కరెక్ట్గా ఉండదు. మనకి ట్రాన్స్పోర్ట్ అయితే కరెక్ట్గా ఉండదు. మీరైతే అది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్లో మీరైతే యూనివర్సిటీ అయితే పెట్టుకోండి. మాకు అప్పుడు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం యూనివర్సిటీస్ వచ్చాయి కాబట్టి స్టూడెంట్ చెప్పాను. ఇంతగా మనకి ఈ యొక్క యూనివర్సిటీస్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ ప్రయారిటీ వాటికైతే ఇవ్వండి. మనకి ఎటు అంత ర్యాంక్కి యూనివర్సిటీలో సీట్ రాదు కాబట్టి వద్దులే అని చెప్తాం అనుకున్నా నేను కూడా. అలానే మళ్ళీ నేనే చెప్పాను అనమాట, ఫస్ట్ యూనివర్సిటీస్కి ఇవ్వండి, నెక్స్ట్ టాప్ కాలేజెస్కి అయితే ఇవ్వండి, మంచి కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి. తర్వాత చూసుకుంటే మనకి ఈ యూనివర్సిటీలో మనకి బ్రాంచ్ కూడా చూసినట్లయితే మనకి ఇక్కడ చెక్ చేయండి, మనకి సెంచూరియన్ యూనివర్సిటీ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అనమాట. తక్కెలి విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉందండి ఈ యొక్క యూనివర్సిటీ అనేది. మనకి ఫీజు వచ్చేసి 50,000 అనమాట. ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ ఈజ్ 0 అనమాట. మనకి ఫ్రీ సీట్ అయితే రావడం జరిగింది. 50,000 అంటే మనకి 4 ఇయర్స్ కలిపి 2 lakhs మనకి గవర్నమెంటే పే చేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. మీ ర్యాంక్ ఎంత వచ్చినా కూడా ఫస్ట్ ప్రయారిటీ యూనివర్సిటీస్కి అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీరు టాప్ కాలేజ్కి అయితే మీరైతే ఇవ్వండి. అప్పుడే మీరు ప్రాపర్ వేలో వెబ్ ఆప్షన్స్ అయితే పెడుతున్నట్లు. చాలామంది ఏంటంటే మీ ర్యాంక్ తగ్గ కొన్ని కాలేజెస్ పెట్టి వెబ్ ఆప్షన్స్ అనేవి క్లోజ్ చేసి లాగౌట్ అయితే అయిపోతారనమాట. చాలామంది చెప్పిన మాటలు విని అలా చేస్తే కనుక మీకైతే సీట్ అయితే రాదండి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మీకు పీడిఎఫ్స్ కావాలనుకుంటే వెంటనే ఇప్పుడే రిజిస్టర్ అయితే అవ్వండి. కంప్లీట్ పీడిఎఫ్స్ మా దగ్గర అయితే ఉన్నాయి. ప్రాపర్ వేలో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ ఎలా ఇవ్వాలి, అలాగే గర్ల్స్కి అయితే టాప్ కాలేజ్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆ వేలో మీరు కనుక వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీరు 1,30,000 కాదు 2 lakh 3 lakhs ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజీలోనే సీట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే 80K అబోవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎన్ని ఫేజెస్ మనకి కండక్ట్ చేస్తే అన్ని రౌండ్స్లో కూడా మీరైతే పార్టిసిపేట్ చేయాలి. ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్స్ కాలేజీలో వచ్చింది అనుకోండి, దానికంటే ఇంకా బెటర్ కాలేజ్ మాత్రమే మీరు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అలా ఇచ్చుకుంటే వెళ్ళాలి. అప్పుడే మీకు మంచి కాలేజీలో సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అలానే 70K బిలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేజ్లో మంచి కాలేజీలో తెచ్చుకొని ఫస్ట్ ఫేజ్లో వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేయాలన్నమాట. ఇవన్నీ కూడా టైం టు టైం మీకైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. పర్సనల్గా కూడా కొన్ని పీడిఎఫ్స్ అయితే మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఆర్డర్ లిస్ట్ కూడా కావాల్సిన వాళ్ళు రిజిస్టర్ అవ్వండి. కంప్లీట్ పీడిఎఫ్స్ మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. త్వరలో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా క్లోజ్ అయితే చేయడం జరుగుతుంది. అలానే మీరు రిజిస్టర్ అయిన స్టూడెంట్ అయితే కనుక వాట్సాప్ నెంబర్కి పేమెంట్ ఐడియాను మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే మాకైతే సెండ్ చేయండి. మీకు కంప్లీట్ పీడిఎఫ్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ మాత్రమే యొక్క పీడిఎఫ్స్ అనేవి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.